నమస్కారం అండి అందరికీ. మనం రోజువారీ జీవితంలో కార్లు, బైకులు, బస్సులు నడపడానికి ఉపయోగించే ముఖ్యమైన ఇంధనం పెట్రోల్. కానీ మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ నింపించుకుంటాం కానీ అసలు పెట్రోల్ ఎలా తయారవుతుందో చాలామందికి తెలియదు. ఈ వీడియోలో పెట్రోల్ ఎలా తయారవుతుందో మీకు సులభంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి, పెట్రోల్ భూమిలో నేరుగా దొరకదండి. ఇది క్రూడ్ ఆయిల్ అనే ముడి చమురు నుండి తయారవుతుంది. లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో జీవించిన చిన్న చిన్న మొక్కలు మరియు జంతువులు చనిపోయి సముద్ర పడుగున చేరాయి. కాలక్రమేణా వాటిని మీద ఇసుక, మట్టి పొరలు పడుతూ పోయాయి. భూమి లోపల ఉన్న అధిక ఒత్తిడి మరియు వేడి కారణంగా ఆ అవశేషాలు నెమ్మదిగా క్రూడ్ ఆయిల్గా మారాయండి. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ను ఎలా తీస్తారో చూద్దాం. భూమిలో క్రూడ్ ఆయిల్ ఉన్న ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తారు ఫస్ట్గా. తర్వాత అక్కడ పెద్ద పెద్ద డ్రిల్లింగ్ యంత్రాలతో భూమిలో లోతుగా తవ్వి ఆయిల్ బావులు తయారు చేస్తారండి. అలాగే ఆ బావుల నుండి క్రూడ్ ఆయిల్ను బయటకు పంపిస్తారు. ఇలా క్రూడ్ ఆయిల్ని పైపుల ద్వారా లేదా పెద్ద ట్యాంకర్ల షిప్ల ద్వారా ఆయిల్ రిఫైనరీలకు తీసుకెళ్తారండి. ఇప్పుడు రిఫైనరీలో ఏం జరుగుతుందో చూద్దాం. క్రూడ్ ఆయిల్లో చాలా రకాల పదార్థాలు కలిసి ఉంటాయండి. వాటిని వేరు చేయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ముందుగా క్రూడ్ ఆయిల్ పెద్ద బట్టిలో సుమారు 350 నుంచి 400 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారండి, బాగా వేడి చేస్తారు. అప్పుడు అది ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరిని ఒక పొడవైన డిస్టిలేషన్ కాలంలోకి పంపుతారండి. ఈ కాలం కింద భాగంలో చాలా వేడిగా ఉంటుంది, పై భాగం కొంచెం చల్లగా ఉంటుందండి. ఆవిరి పైకి ఎక్కుతున్నప్పుడు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేడి పదార్థాలు విడిపోతాయండి. ఈ విధంగా క్రూడ్ ఆయిల్ నుంచి అనేక రకాల ఇంధనాలు తయారవుతాయి. మొదటగా పై భాగంలో ఎల్పిజి గ్యాస్ వస్తుందండి. అంటే ఫస్ట్ దాంట్లో గ్యాస్ ఉంటుంది, దాని కింద పెట్రోల్ తయారవుతుందండి. మరి దాని కింద కిరోసిన్ అండ్ డీజిల్ లూబ్రికేటింగ్ ఆయిల్, చివరకు బీటుమెన్ వంటి పదార్థాలు వస్తాయి. బీటుమెన్ అంటే ఏం లేదండి, మనకు రోడ్లకు వాడతారు తార్ అనేది బ్లాక్గా ఉంటుంది చూసిన అది అదండి బీటుమెన్ అంటే. అలాగే డిస్టిలేషన్ తర్వాత వచ్చిన పెట్రోల్ను ఇంకా శుద్ధి చేస్తారండి. అంటే ఇంకా పెట్రోల్ వచ్చిన తర్వాత కూడా దాన్ని శుద్ధి చేస్తారు. దానిలో కొన్ని ప్రత్యేక రసాయనాలు కలిపి వాహనాలు ఇంజన్కు సరిపోయే విధంగా తయారు చేస్తారండి. అప్పుడు అది పెట్రోల్ బంక్లో పంపిస్తారు. ఇలా లక్షల సంవత్సరాల ప్రక్రియలో ఏర్పడిన క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో శుద్ధి చేసి మనం వాడే పెట్రోల్గా మారుస్తున్నారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.